ఈ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండలం చెల్లూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసినట్లే ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా పోరాటం చేస్తామంటున్న కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఇటు రేషన్ కార్డులు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు రైతులు గత కూడా స్పందిస్తున్నట్టు అడుగుతా ఉన్నారు. అంటే దీని నేపథ్యంలో ప్రస్తుతం చల్లూరుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు అడిగినటువంటి సమస్యలకు సమాధానం ఉందా? అసలు ఫస్ట్ మొట్టమొదటిగా చెల్లూరుని మండల్ చేయాలని నేను అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసిన. ఇవాళ కూడా చెప్తా ఉన్నాను, నేను అనేక సార్లు మంత్రులను కలిసిన, రిప్రజెంటేషన్ ఇచ్చిన, అసెంబ్లీ సాక్షిగా మంత్రులను అడిగిన. ఖచ్చితంగా మొట్టమొదటిగా చెల్లూరుని మండల్ చేయాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ వీళ్ళు మొదలుపెట్టిన పథకాలు 4 పథకాలు ఏవైతే మొదలుపెట్టిరో స్వయంగా వీళ్ళు ఎన్నికలలో భూమి లేని వారి ప్రతి మనిషికి 12,000 రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఇస్తామని చెప్పింది వీళ్ళే. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ స్థలం లేని వాళ్ళు 257 మంది ఉన్నారని చెల్లూరు గ్రామంలో స్వయంగా ఇవాళ అధికారియే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ మరి ఆ 257 మందికి ఇలా ఆత్మీయ రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతున్నా. ఇలా కేవలం 95 మందికి ఇచ్చి తతిమూలకి ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఇళ్ళ దగ్గర ఏమన్నారు, మేము గ్రామ సభలోనే సెలెక్ట్ చేస్తాం, గ్రామ సభలోనే ఇస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అలాట్ అయినాయి. కేవలం 21 ఇళ్ళు మాత్రమే ఒక్కొక్క ఊరికి వస్తాయి. ఇవాళ ఈ ఊర్లో వాళ్ళే స్వయంగా 900 మంది ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఎలిజిబుల్ ఉన్నారని మేము పంపిస్తే కేవలం 306 మందికే వాళ్ళు ఎలిజిబుల్ అని పంపించారు. 306 మంది ఎలిజిబుల్ మాత్రమే ప్రకటించినాం. వాళ్ళకి ఇల్లు వస్తాయా రావా మాకైతే తెలియదు అని ఇలా స్వయంగా అందరి సమక్షంలోనే ఇలా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మరి ఇలా గ్రామ సభలోనే మీరు ఇల్లు ఎంపిక చేస్తామంటే మరి ఆ 21 మంది ఈ ఊరికి ఎన్ని ఇల్లు అలాట్ చేశారని చెప్పాలా వద్దా? మరి చెప్పకుండానే ఇలా వాళ్ళు వెళ్ళిపోవడం ఇలా చాలా బాధాకరం. అదే విధంగా రైతు భరోసా కూడా ఇలా ఈ గ్రామంలో 2,750 ఎకరాలకి మనం ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇస్తుండే. ఇవాళ వీళ్ళు ఇప్పటికీ అధికారంకి వచ్చిన తర్వాత ఫుల్ సీజన్ ఉండి 2 సీజన్లకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఒక్కొక్క రైతుకి 17,500 రూపాయలు ఒక ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. పక్షాన ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఏం పిలిపిస్తారు? భూమి లేని ప్రతి మనిషికి వీళ్ళు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో అది డిమాండ్ చేయాల్సిందే. ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇస్తా అన్నారు. వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి అని డిమాండ్ చేయాల్సిందే. ఇలా తాతలకి అవ్వలకి ఖచ్చితంగా 4,000 రూపాయలు వీళ్ళు ఇస్తామన్నారు. 4,000 పెన్షన్ చేయాల్సిందే. ఇలా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా 6,000 చేయాల్సిందే. ఇలా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా మేము అడుగుతా ఉంటే జీర్ణించుకోలేక ఇబ్బంది పెట్టి ఇవాళ ప్రజాపాలన అనేది కంచెం లేని పాలన అని చెప్పి కంచెలేసి పోలీసులను మొత్తం నిర్బంధించి ప్రజలను భయప్రాంతానికి చేసి కనీసము వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నట్టు నేపథ్యం అంటే ప్రతి లబ్ధిదారుని కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చాలని చెప్పి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.